సంఖ్య 132వ పాట. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. వాసావన్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నీవే. వాసావన్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నీవే. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు. హరిలను వినయము దీన మనస్సుతో నివసించును జీవించును. హరిలను వినయము దీన స్వరముతో నివసించును జీవించును. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దినమెల్ల ప్రభువే వర్ధిల్లింపా పడియున్నాటి గొర్రెలను. దినమెల్ల ప్రభువే వర్ధిల్లింపా పడియున్నాటి గొర్రెలను. ఆయనను ప్రేమించిన వారి ప్రేమను బట్టి
దేవాది తలములు అమూల్యమైనది నాయన. నూట 26వ పాట. పాట సంఖ్య 130 126. దేవాని తలంపులు అమూల్యమైనవి నా యేడా, నా యేడాల నీ కరుణ సర్వసాదా నిలచుచున్నది. దేవాని తలంపులు
దేవాని తాళంపులు ఎట్లు మౌనముగా ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దీని వాక్యం నుంచి దావీదు కీర్తన 23వ అధ్యాయము దావీదు కీర్తన 4వ వచనం. చిన్న ప్రార్థన చేస్తాం. మా మిగిలి ప్రియాతి ప్రియమైన మా దేవ, సర్వాధికారి సర్వశక్తి గల దేవ, సర్వము నీ గుప్తమై ఉన్నది ప్రభువా. అత్యంతరహితుడా మీ యొక్క పాదాల దగ్గరికి వస్తున్నాం. గత వారమంతా ప్రభువా వీళ్ళందరూ ప్రార్థనలో గడుపుతూ నీ యొక్క సజీవ యాగముగా నాయన నీ యొక్క జీవాన్ని పొందుతూ ఎవరైతే ప్రార్థన చేసినారో వారే ప్రార్థనకు వచ్చారో, ఎవరైతే ఈ దినము నిన్న ప్రార్థన చేస్తూ వచ్చారో, మొన్న ప్రార్థన చేసిన వారి జీవం యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మా కొరకే మరణించి సజీవుడిగా లేచాడు. ఆ జీవాన్ని మాకు పోసిన దేవా, ఎవరు ప్రార్థనలో గడుపుతూ వచ్చారో వారికి ఆ జీవాన్ని పోస్తూ ఆయన ఆశీర్వాదకరం దీవెనకరంగా యవనస్తులను పెద్దలను వీళ్ళందరినీ దీవించి ఆశ్రయం. ఈ ఉదయకాలం ఆరాధన వాక్యంలో ఈ దాసుని అభిషేకించి చక్కటి మాటలు మీరు దయచేయమని ప్రార్థిస్తాం. ఎక్కడ కూడా బిడ్డలు అటు ఇటు కదలరు. ఆరాధన సమయంలో మరి ఆ పనులు ఈ పనులు ముందే అన్ని చూసుకోవాలి. దాన్ని ఎవరు కూడా కదలకుండా బిడ్డలు ఇప్పుడు బయటకు వెళ్ళిన వారు ఇద్దరు వారి వాక్యం వినాలి, ఆరాధన చేయాలి. కాబట్టి ఆరాధన పాటల సమయంలో పోయినది కాదు వేరే, కానీ ఆరాధన సమయంలో వాక్యం చెప్పేటప్పుడు పోతే వారు వాక్యం వినలేరు. ఆ వాక్యానికి మరి ఎలాగ ఆరాధన చేయగలరు. కాబట్టి త్వరగా నడిపించమని. ఇంకా కొంతమంది రాలేదు ప్రభా, ఆయా సొట్లు చెప్పుకుంటూ అలా పనులు పెట్టుకొని ప్రభా వారికి మీ యొక్క లోతైన అనుభవంలోకి దయచేయండి ప్రభా. ఆరాధన లేకుండా, వాక్యం లేకుండా ఆరాధన చేయలేరు. వారి వాక్యం వినకుండా బలలో పాల్పొందలేరు ప్రభా. ఈ భయం వల్ల కలిగించుకుంటుంది. నేను దేవుని సన్నిధానంలో ఏ పరిస్థితి ఉన్నా, ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవాని ఆలయంలో మేము కనబడేలాగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తర్వాత 4వ వచనంలో ఇక్కడ కీర్తనలు, దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనంలో నుండి 6వ వచనం వరకు చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించున్నాడు. నా ప్రాణములకు ఆయన సేదనిచ్చున్నాడు. కాబట్టి చదువు. కాబట్టి ఇక్కడ చదువుడి. గాఢాంధకారము అనగా చీకటి లోకము. ఒకప్పుడు మనము ఉన్నాము, లోకంలో ఉన్నాము, చీకటి గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు ఏమైంది? మనకు చీకటి సంబంధులుగా, వెలుగు సంబంధులుగా ఉండగా దేవుని ఆరాధించేది తెలియక చీకటి మయంలో, చీకటి మరి ఆ పరిస్థితుల్లో మనం ఉంటూ వచ్చాం. అందుకనే గాఢాంధకారము అనగా చీకటి లోకము ఒకప్పుడు మనం ఉన్నాం. అయితే అంతేకాదు మరి లోయ అనగా చాలా కష్టాలు, బాధలు ఉన్నాయి.
కాబట్టి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడు మనల్ని మరి వెలుగులోకి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభా, నేను మరి గాఢాంధకారంలో, అతి చీకటిలో, మరి అంధకారంలో ఉండబడిన నన్ను నీ వెలుగు నాకు దయచేసి, నీ రక్షణ నాకు దయచేసి, నా కొరకే మరణించి నీవు నన్ను ఆ కష్టం నుండి, బాధ నుండి తీసివేసి నీవు నాకు వెలుగును తీసుకొచ్చినందుకు వందనాలు. నీవే వెలుగు. ఒకప్పుడు నాకు ఈ వెలుగు అంటే తెలియదు. చీకటి మయంలో, అంధకారంలో ఉంటూ వచ్చాను. నన్ను ఎవరు రక్షించలేదు. మరి నేను ఆ యొక్క యెహోవా నా కాపరి అనేటువంటి స్థితిలో నేను లేను. కాబట్టి నీవు నాకు కాపరి కావాలి. నేను గాఢాంధకారంలో ఉండబడిన నన్ను, ఆ యొక్క మరి లోయలో ఉండబడిన నన్ను, పాపమనే ఆ యొక్క సంద్రంలో, లోతైనటువంటి లోపల చీకటిలో, పాతాళంలో ఉండబడిన నన్ను లేవనెత్తి ఇప్పుడు నాకు ఏమిచ్చావు? వెలుగు నాకు ఇచ్చినావు. అందును బట్టి నేను ఆరాధిస్తున్నాను, నేను కనపరుస్తున్నాను. కాబట్టి ఇప్పుడు వెలుగును తెచ్చాడు. అంతేకాదు, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట, ఆయన గుణాతిశయమును ప్రచురము మనకు చేశాడు. ఆయన గుణాలను మనకు బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన ప్రత్యేకత మనకు తెలియజేస్తూ వచ్చాడు. 9వ వచనం, అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగా, దేవుని సొత్తుగా. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురము చేసి నిమిత్తము మనను ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించాడు. చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చాడు. వెలుగు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? మనకు దారి కనబడుతుంది. ఇది చెడ్డదా, ఇది మంచిదా, లేకపోతే అది పోతే దారిలో గుర్తులు పడతామా, పడమా? ఇవన్నీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినప్పుడు, ఆ లోతైనటువంటి చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చినప్పుడు నీవు, నేను, మనమందరము ఆ యొక్క చీకటికి సంబంధించిన వాళ్ళం కాదు. ఎందుకంటే మనకు తెలుసు అది పోతే కింద పడతాం, అది చేస్తే పాపం, ఇది చేస్తే అక్రమాన్ని తెలిసి చేయడానికి. అందుకే ఆయన ప్రతిదీ కూడా మనకు గుణాతిశయములను మనం బయలుపరుస్తూ వచ్చాం. కాబట్టి మనం ఎట్లుండాలంట? మనను ఆయన చేసినటువంటి ఆ ప్రచురం నిమిత్తము మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన గురించి మనం అనేక ఆరాధికురాలుగా మనం ఉండాలి. ఆయనను ప్రచురం చేస్తూ రావాలి. ఆయనను మనం ఘనపరిచే వారంగా, ఆయనను ఉన్నతమైన స్థానంలోకి తీసుకొచ్చే వారంగా. కాబట్టి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మరి దేవుని గురించి మరి ఆ మాటలు మరి ఎవరు పలుకుతారంటే, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడిగినబడిన వారు మాత్రమే ఆ మాటలు పలుకుతారు. ఆ యొక్క ఆరాధన చేయగలరు, ఆ యొక్క ప్రార్థన చేయగలరు. కాబట్టి మనం ప్రార్థనలో గడపలేకపోతున్నామంటే, ఒక గంట సేపు కూర్చోలేకపోతున్నామంటే ఆయన గుణాతిశయము మనలో లేదు, ఆయన గుణాలు మనలో లేవు. అందుకే కూర్చోలేము. కనీసం 10 నిమిషాలు మనం కూర్చోలేకపోతున్నాం. ఎందుకంటే మనము ఆ గుణాలు కలిగిన వారంగా, ఆయన అనుకూలం కలిగిన వారంగా, ఆయనకు నమ్మకమైన బిడలంగా, ఆయనను ఆరాధికులుగా మనం చేయబడిన వారం అయితే, ఆయన గుణాతిశయం మనలో ప్రచురం చేయాల్సిన పరిస్థితి మనం ఉంటే, మనం ఆరాధికులుగా మోకాళ్ళ మీద మనం కలిగి ఉంటాం. నేను శనివారం కూడా మరి దేవుడు మాట్లాడుతూ దేవుడు మందిర విషయం ఎలా ఉండాలి, ఇది పరిశుద్ధమైన స్థలము, ఆయన జీవము ఉంది, ఆయన ఆత్మ ఉంది అని బయలుపరుస్తూ వచ్చాడు. అంతేకాదు, నీవు, నేను, మనము ఇప్పుడు ప్రచురం చేస్తాం. ఎలాగా? ఆయన మన హృదయపూర్వకముగా ఆయనను మనము మరి ఆరాధనతో ఆయనను మరి అలాగా మనము స్తుతిస్తాం. ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేస్తాం. అలాగనే ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, మరణ భయం చేత మనం ఉన్నప్పుడు ఆ మరణ భయం మన నుంచి తీసివేశాడు దేవుడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం గలవారై అయినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారమై వారిని విడిపించుటకు రక్త మాంసములలో పాలుగాడైన ఆయన కూడా మన మాదిరి రక్త మాంసం శరీరం కలిగిన వాడే. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మరణ భయం చేత ఉన్న మనందరినీ ఆ మరణ భయం నుండి విడిపించడానికి కొరకే
దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆలోచనకర్త, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఒక ఉద్దేశం కలిగిన వాడుగా ఉండి మరి తండ్రి కుమారుడిచ్చి, తండ్రి వదిలేశాడు చెయ్యి కుమారుని. ఆయన రక్తమాంసం కలిగిన వాడు, మనందరి పాపముల కొరకే, మనందరి యొక్క దోషముల కొరకే. మరి మనం మరణ భయం, అది ఏమవుతుందో ఏమవుతుందంటే మరణ భయము మనలో కలిగినప్పుడు ఆ భయము పడద్దు అన్నటువంటి దేవుడు విశేషమైనటువంటి కార్యం చేసి ఆయన మరణించి తిరిగి మూడో దినాన లేచి ఆ మరణం నుంచి మనల్ని విడుదల లేకుండా, భయం లేకుండా మనల్ని ఏం చేశాడు? ఆ పాపం నుండి, అక్రమం నుండి, భయం నుండి విడుదల చేసి ఆయన ధైర్యముగా ఆయన జీవాన్ని మనకు పోసి ఆరాధికులుగా మరి ఫస్ట్ ఆయన గుణాతిశయములను ప్రచురించే వారిగా మనల్ని ఈరోజు మనం చేసి, అందుని బట్టి నీవు ఆరాధించి, ప్రభా నాకు మరణ భయం చేత ఉన్నప్పుడు ప్రభా మమ్మల్ని ఆ భయం తీసివేసినావు, నీవు కూడా మనం రక్త మాంసం కలిగిన వాడివి, అయితే నా కొరకే మరణించి తిరిగి లేచినావు సజీవుడిగా. అటువంటి దేవా మిమ్మల్ని ఎలాగ నేను ఆరాధించకుండా ఉండగలను? అలాగనే గణిత ఆసుపత్రి 1వ అధ్యాయం. కాబట్టి మరణ భయం నుండి విడిపించాడు మనల్ని, ఆరాధన చేద్దాం. గణిత 1:4 ఎట్లట మనలను అంటే దుష్టకాలము నుండి విడిపించాడు, మనలను ప్రస్తుతపు ఏ కాలం అంట? దుష్టకాలమా కష్టకాలమా? దుష్టకాలం అంటే పాపపు కాలం, పాపపు మరణము దగ్గరగా సమీపించి మనము అలాంటి పరిస్థితుల్లో ఉండబడిన మనము దుష్టకాలము కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకునేను. ఎవరి కోసం అంట? మనిషినా? ఎవరి కోసం అంట? మన అందరి కోసము తన్ను తాను రిక్తునిగా ఎంచుకున్నాడు, మరణ పాత్రుడుగా తగ్గించుకున్నాడు. అయ్యా నాకు అక్కడ పోవాలా, కొంచెం రాయంటే మనం వస్తామా? పెట్రోల్ లేదన్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో, కష్టమైన పరిస్థితులు, ఇప్పుడు కరువు పరిస్థితుల్లో. కానీ దేవుని కొరకే, దేవుని పరిచయం కొరకు, దేవుని మందిరం కొరకే మనము ఆ విధమైన ఆయన పోలి మనం నడుచుకున్నట్టుగా ఇప్పుడు ఈ కష్టకాలంలో కష్టకాలం నుండి విడిపించాడు దేవుడు మనల్ని. అంటే ఆ యొక్క మరణానికి దగ్గర సమీపమైనటువంటి మనల్ని ఆ యొక్క శత్రువు మనల్ని పోరాడి మన మీదికి రాబోతుండగా ప్రభు ఆ సమయంలో మనం వెతికి రక్షించి ఆ యొక్క కష్టకాలం నుండి ఏం చేశాడు? విడిపించాడు మనల్ని. ఇక మనకు ఆ కష్టకాలం లేవు, అయిపోయింది. ఈ నెల పోయిందంటే కష్టకాలాలు దేవుడు తీర్చబోతున్నాడేమో, కానీ ఇంకా మన ఊడిలో భయం రాలేదే. ఎవరొస్తుంది ఇంకా భయం లేదు. ఇంకా అరే ఉప్పుగడకు వచ్చిందిరా బాబు అన్నా కూడా అక్కడే అడ్డు తిరుగుతున్నాం. ఆలయాలకు వచ్చినట్టు మనకి ఎంతైనా భయం లేదు. ఎందుకంటే ఆడ అక్కలు ప్రార్థన చేస్తారు, ఇక్కడ ఎవరొస్తులు ప్రార్థన చేస్తారు. మాకే ఎవరైతే దేవుని దృష్టిలో, ఎవరైతే దేవుని కార్యంలో, దేవుని ప్రార్థనలో ఉంటారో వాళ్ళని కాపాడతాడు. కానీ ఆయన దృష్టిలో ఒక పుట్టలో కోడింది అనుకో, పుట్ట మూసేస్తాం, ఆడ ఉన్నతోనే భద్రత. ఒక సామెత జరిగిన సంగతి. వాళ్ళ ఆదివారం ఏం చేశాడు ఒక ఆయన, ఎక్కడది ఏలూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో, మా నాన్నగారు సేవకుడు అక్కడ. ఆ యొక్క వ్యక్తి భార్య భర్తలు, ఆ భార్యను పంపించాడు. భార్యను పంపించి ఆయన ఆ భర్త ఏం చేశాడంటే అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఎక్కువ మరి దొంగ కూడా ఈయన కూడా తెలియదు, కానీ ఆ కోడి తీసుకొచ్చి పుట్టలో దాచిపెట్టాడు. పుట్టలు దాచిపెట్టిన తర్వాత ఈయన పుట్టలు దాచిపెట్టి మధ్యాహ్నం వచ్చి రెడీ చేద్దాం, లేకపోతే రాత్రి చేసుకుందామని ఆలోచన కలిగిన వాడే ఆ పుట్ట కింద పెట్టేసి వచ్చినాడు. మందిరానికి ఎన్ని గంటలకు వచ్చినాడు? 11:30. ఇంకా ఒక అరగంట ఉంటే మీటింగ్ అయిపోతుంది. అప్పటికే బలవర్తమానం ఇక సగం అయిపోయింది, బల్ల పంచుతారు, ఇంకొక అరగంట ఉంటాయి. ఆ అరగంటలో ఆయన వచ్చిన తర్వాత ఆ పుట్ట కింద ఏముంది? కోడి ఉంది. తన భార్య ఏం చేసిందంటే ఆయన ఆడ కూర్చొని ఊరిక పుల్లబెట్టి పొడుస్తున్నాడు అక్కడ. పో 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 కోడి తయారు చేయాలి కదా, తొందరగా తినాలా, వేడివేడిగా ఈ వాతావరణానికి వేడివేడిగా తినాలని లే. ఆమె దిక్కు తెలుసక నా భర్త ఎందుకంటే సతాయిస్తున్నాడని చెప్పి ఆమె ఇంకొక అరగంట అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు అయిపోతున్న సమయంలో తన భార్య లేచి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తన భార్యకు కోడి పుట్ట కింద ఉన్నది తెలియదు. అదే పుట్ట అక్కడ ఉండాల్సిన పుట్ట ఇక్కడ ఎందుకు వచ్చింది? అబ్బో ఎవరు మర్చిపోయి ఈయన మర్చిపోయి పెట్టినని చెప్పి పుట్ట అంతగా ఇటు ఎత్తేసింది. ఎట్లా కోడి వెళ్ళిపోయింది. ఇప్పుడు పుట్ట కిందంత వరకు అది భద్రతగా ఉంది. నువ్వు మందిరంలో ఉన్నది మన మందిరంలో ఉన్నంత వరకు అది
రక్షణ అంటే ఆయన అష్టంలో ఉన్నంత వరకు, ఆయన భద్రతలో ఉన్నంత వరకు. ఇప్పుడు భద్రత లేకపోతే ఆయన రక్షణ కార్యం జరగదు. ఇక పోయింది, కోడి వెళ్ళిపోయింది, ఏమైంది, గుద్దులు పడుతున్నాయి, ఇప్పుడు కొంగబెట్టి గుద్దుతున్నాడంట, తమాని గుద్దుతున్నాడంట. అయ్యా నన్ను విడిచిపెట్టు, నువ్వు మందిరానికి రాకపోతే నన్ను రానికపోతే, అందుకే దేవుడు తీసేసిండు. ఇప్పుడులారా దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క పరిశుద్ధత, పవిత్రత కాకుండా మనం ఏది చేసినా కూడా అన్ని నష్టమే మనకు. కాబట్టి దేవుని కార్యం ఈరోజు ఎవరో చాలా మంది రాలేదు, చాలా బాధపడాడు. ఈరోజు ఆదివారం అయితే ప్రార్థన చేయకూడదు ఉందా? నువ్వు ఇంకా బయటకు వెళ్ళకూడదు, నువ్వు పని చేయకూడదు, ఇంకా వేరే వేరే అవి చేయకూడదు, కానీ ఆదివారం ప్రార్థన చేయాలా? కదా బిడ్డలారా, మీరు యవనస్తులకు మీకు ఎందుకు ఈ విధంగా రాలేకపోతున్నా, మీకు ఎందుకు అలాంటి పరిస్థితి ఉందో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని నిమ్మలముగా చెప్పుకుంటూ, మిమ్మల్ని భద్రపరచుకుంటూ, కొంచెం సరైనటువంటి మార్గంలో మిమ్మల్ని నడిపించాలన్న ఉద్దేశంతో, అరవకుండా గద్దించకుండా, మిమ్మల్ని ఒక శ్రేష్టమైనటువంటి భావం కలగాలన్న, ఒక ఆత్మీయంగా ఎదగాలన్న ఉద్దేశం కలిగిన వారమై మిమ్మల్ని నడిపిస్తున్నాం. కాబట్టి ఇంతకాలం ఆత్మీయ జీవితంలో చల్లారిపోయిన రక్షణ పొందినావంటున్నావు, నువ్వు ప్రార్థనకు ఒక 10 నిమిషాలు వినలేక కూర్చోలేకపోతే మన జీవితమే శూన్యమైపోతుంది. బిడ్డలారా జాగ్రత్త. కాబట్టి మనం జాగ్రత్తగా 8 అంటే 8 నుంచి 9 గంటల వరకు అంత ప్రార్థన గడపాలి, అంతే అయిపోతుంది. సాయంకాలం 6 7 గంటలకు నువ్వు ప్రశస్తమైన సమయం. అందుకే ఇక్కడ చదివినటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, చాలా మరి కష్టమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరణ భయం ఉంది, ఈ బాధలన్నీ పోవాలంటే ఏం చేయాలా? ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాటులోనే ఉండాలి మనం. లేకపోతే మనం భయంతో, వణుకుతో మనం అయిపోతాం. అందుకే ఎబ్రాసుల 2:14 మరణ భయం చేత నన్ను మరణ భయం నుండి విడిపించావు, కలిదిలో దుష్టకాలం నుండి విడిపించినాడు. చివరిగా కొలసాసుపత్రిగా 1:13 అంధకార సంబంధమైనటువంటి అధికారం నుండి ఏం చేశాడు మనల్ని? అనగా సాతాను అధికారం నుండి విడిపించాడు. చివరిగా ఆదర వాక్యం అనుకున్నా ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి అంతే. ఇప్పుడు అంధకార దుష్టకాలం నుండి విడిపించాడు, అంధకార సంబంధమైన అధికారం నుండి, అనగా సాతాను అధికారం నుండి విడిపించాడు. ఇప్పుడు ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? ఎవరి అధికారంలో ఉన్నాం? ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు వాడి అధికారం కింద. వాడు సులువుగానే నెట్టేస్తాడు తెలుసా? మంచిగా ఉండి, నేను సోపతిగా ఉండి 2 చేసి తీసుకుని ఒక పెద్ద గుంతులో వేసేస్తాడు. కాబట్టి నువ్వు అంధకార సంబంధంలో ఉంటే ఆరాధన చేయలేవు. దేవునికి అంధకార సంబంధం కాదు, చీకటిలో ఉండబడిన నిన్ను, ఆ యొక్క అంధకార సంబంధంలో ఉండబడిన నిన్ను ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆరాధకులుగా చేశావు. ఇప్పుడు నువ్వు చేయలేదంటే నువ్వు ఇంకా చీకటి సంబంధుడుగా ఉన్నావు, చీకటి సంబంధురాలుగా ఉన్నావని అర్థమవుతుంది. కాబట్టి అంధకార సంబంధం అనే అధికారం నుండి, అనగా సాతాను అధికారం నుండి విడిపించాడు. ఎఫెసు రాసిన 2:3-4 దైవోగ్రత నుండి చదవాలి. మనల్ని రక్షించాడు. అమ్మా మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారైనగా మిమ్మల్ని ఆయన ఇప్పుడు క్రీస్తులో బ్రతికించాడు. పాపముల చేత, అక్రమం చేత, అన్యాయం చేత మనం చనిపోయిన వారని ఇప్పుడు క్రీస్తులో బ్రతికించాడు. ఆరాధన చేస్తాం. రండి, దేవుడు వాక్యం తెచ్చాడు. ఆరాధనకు వెళ్దాం. ఒక పాట పాడతాం, లేచి నిలబడి పాట పాడుకుందాం. ఆ సమయంలో మనము ఆరాధనకి వెళదాం. దేవుడు వాక్యం దీవించుగా. పాట సంఖ్య లేచినప్పుడు పాడుకుందాం. ఒక 2 వచనాలు మాత్రమే. 766 స్తుతింతు ప్రభు యేసునే స్తుతించు. 760 దాని కింద పాట. ఇంకో పుస్తకం 224 స్తుతించు ప్రభు యేసునే స్తుతించు.
ఆరాధన వెళ్దాం. దయచేసి ఒక సహోదరుడు ఆరాధన చేయండి. ఎవరు ఇస్తున్నామని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివినటువంటి మొట్టమొదటి మాట, క్రీస్తులందరి భయముతో ఒకరినొకడు లోబడి ఉండవలెను. కాబట్టి నిన్న ఉదయకాలం ఉపవాసంలో చక్కటి మాట మనం వింటూ వచ్చాం. దేవుని యొక్క మహిమతో నింపబడుతుందంట మందిరం. దేవుని మందిరం బైబిల్ గ్రంథంలో నుంచి మాట మనం చూస్తూ వచ్చాం. దేవుని యొక్క పరిశుద్ధత, పవిత్రత, దేవుని మందిరం ఎలా ఉండాలో, ఎలాగ కూర్చోవాలో, ఎలాగ నేర్చుకోవాలో, ఎలాగ ఆరాధన చేయాలో, ఇవన్నీ నిన్న దేవుని వణుకుతో మనం ఉండాలి. దేవుని మందిరంలో ఆయన జీవం ఉంది, ఇక్కడ ఆయన పరిశుద్ధత ఉంది, ఆయన పవిత్రత ఉంది, ఆయన తేజస్సు ఉంది, ఆయన మహిమ ఉంది. కాబట్టి ఆయన మహిమను, ఆయన జీవాన్ని పోగొడతావా ఆరాధన చేసి? ఎలాగ ఆరాధన చేయాలా? పరిశుద్ధమైనటువంటి స్థలములో పవిత్రమైనటువంటి ఆరాధన ఆయనకి ఇచ్చేది. ఎలా ఇవ్వాలంటే ఒకరి తర్వాత ఒక స్టెప్ బై స్టెప్, ఒకరైన తర్వాత ఒక సహోదరుడు చేస్తాడు. ఆ సహోదరుడు నువ్వు వెళ్తూ ఒకవేళ ఎవరైనా చేస్తారంటే నువ్వు ఆపేసేయి. అంతేగాని పోటీ యుద్ధమా, లేకుంటే కార్మికి వెళ్తున్నామా, లేకుంటే ఆ చైనాకు మనకి యుద్ధం జరుగుతుందా? క్రమం మనం అలాగే పాటిద్దాం. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తునందరి భయముతో ఒకరినొకరు లోబడి ఉండాలా. దైవ సేవకులు చెప్తున్నారు, పెద్దలు, బాధ్యత గల వారు చెప్తున్నారు, కూడా పెద్దలు ఇట్లుండాలి, అట్లుండాలి. మనం ఏం లోబడుతున్నాం? మన దైవికమైన పరిస్థితి ఏంటి? మనం ఎలాగా ఉన్నాం పరిస్థితిలో? కాబట్టి మనము భయముతో, భక్తితో ఉన్నప్పుడు మనకు అన్ని దేవుడు అనుకూలపరిచేవాడుగా ఉంటాడు. భయభక్తి కలిగిన వారంగా ఉంటూ రావాలి. దేవునికి నమ్మకమైన బిడ్డలంగా ఉంటూ రావాలి. అందుకే రెండవదిగా ఆ ప్రసంగి గ్రంథం 12 దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను గైకొనుటయే మన మానవుని యొక్క విధి. చదవాలి. అది దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను గైకొనే వారంగా ఉంటున్నామా? ఆయన చెప్పిన మాటలు లోబడుతున్నామా? దైవ సేవకుడు మాటలు, వాక్యం ద్వారా మాటలు హెచ్చరించినప్పుడు, వాక్యం ఫోన్ మైక్లో చెప్తున్నప్పుడు అమ్మ ఆపండి అంటే నీ విధేయత ఏంటి? ఆయన ఆజ్ఞను గైకొనట్లో ఏంటి? నువ్వు ఎలాగ గైకొంటున్నావు? నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఎలాగ ప్రార్థన చేసిన దాంట్లో నీవు చెప్పే విషయాలు, నువ్వు చేసే ఆరాధనలో ఆపమన్నప్పుడు ఆపేటువంటి ఆ జ్ఞానం కలిగిన వారంగా ఉంటూ రావాలి. మనం ఎలాగ ఆరాధన చేయాలంటే ఒకరు తర్వాత ఒకరు ఆరాధన చేసే విధంగా మనం ఉంటూ రావాలి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను గైకొనుటే మానవుని విధి. అమ్మ లేచిపోతుందని చెప్తే మనం లేచిపోతున్నా, పాట పాడటం లేచిపోమని చెప్పి వాక్య సమయం లేచిపోదు. కాబట్టి విధి. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారమై దేవుని యొక్క వైపు చూస్తూ, ప్రభా నేను ఈ కట్టడను గైకొని నీ మాటలకు లోబడి దేవునికి సంపూర్ణమైనటువంటి కార్యంలో నేను నిలబడతాను ప్రభా. నేను చదివిన మాట, ఆ మాట, దేవుని యొక్క జీవం ఎక్కడ ఉంటుంది? గుర్తుందా నీకు? ఎవరు గుర్తుంది? చదవండి అన్నమాట. ఎవరు గుర్తుందో చూస్తాం. సడన్గా ఎత్తాలా. నిన్న ఉదయం కాలం పాజిటివ్ ప్రేయర్ వచ్చిన వాక్యం అయినను ఏ వాక్యం ఏం చెప్పండి? నాలో ఉన్నాగా 1 తిమోతి రాసిన పత్రిక 3:15 అయినను నేను ఆశీర్వచనం చేసేలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలవాలనని ఈ సంగతులను ఎవరు రాశారు? అపోస్తలులైనప్పుడు మీకు రాయించున్నారు. ఎందుకంటే అమ్మ ఇలాగ చేయొద్దు. దేవుని మందిరంలో ఏముందంట? జీవం ఉంది. ఆయన కనపడదు, ఆ జీవం నీకు కనపడదు, ఇక్కడే సంచరిస్తుంది. మనలో ఉంది జీవం, మన ఆత్మలో ఉంది జీవం, ఆయన జీవం. ఒకవేళ ఆయన జీవం లేకపోతే ఇట్లనే ఉంటుంది. ఇది చూద్దాం రేపు ఆదివారం. ఎవరు జీవం, ఆయన జీవం ఉందో వారు మౌనంగా ఉంటారు. ఒకరు ఎత్తిన తర్వాత ఏం చేస్తాం? మనం మౌనంగా ఉంటాం. ఆ జీవం ఉందా? ఉన్నట్లయితే మనం ఎట్లా ఒకరి తర్వాత ఒకరు గోపంత సహోదరుడు ఒక సహోదరు. అలాంటి జీవం దేవుని మందిరంలో జీవం ఉంది, ఆయన శక్తి ఉంది, ఆయన వాత్సల్యత ఉంది, ఆయన మహిమ ఉంది. జాగ్రత్త. మనం ఇష్టం వచ్చినట్టుగా ఏది చేయడానికి వీలేదు. ఆయన జీవం ఉంది. కాబట్టి ఇప్పుడు నీ జీవంలో ఉన్నావా? కాబట్టి అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞను గైకొనుటే మానవుని విధి. మూడవదిగా దేవునికి భయపడిన కొందరు చూస్తాం. చదవండి ఆదికాండం 22:12. మొదటిగా అబ్రహాము భయపడుతూ వచ్చాడు. అవునా? చదువు.
ఇందువలన నాకు కనబడుతున్నది. ఇప్పుడు నువ్వు కనబడుతున్నావా? దేవునికి భయపడినట్టుగా కనబడుతున్నావా? మనుషులకే కనపడకపోతే నువ్వు దేవునికి ఏం భయపడతావు? కనపరిచే మనుషులకే భయపడడం. అది కూడా పెద్దలు ఉన్నారు, బాధ్యతలు సాగుతున్నారు, చెప్తున్నారు రా జరుగు జరుగు, ఇవన్నీ లేవు. ఇప్పుడు ఆయన దేవుడు దృష్టించాడు, ఆయన చూశాడు. అబ్రహాం నువ్వు మంచి నాకు లోపడుతున్నావు, మాట వింటున్నావు, తర్వాత నువ్వు నాకు భయపడుతున్నావు. కాబట్టి మనం ఎలాంటి భయం కలిగిన వారుగా? దేవునికి భయపడినటువంటి వాడుగా చూస్తున్నాం. మనం ఎలాంటి భయం కలిగిన వారుగా ఉన్నాం? ఎలాగా దేవుని దృష్టికి నమ్మకమైన వారుగా ఉన్నాం? ఎలాగా దేవుని పని విషయంలో, దేవుని మందిరం అంటే, దేవుని పరిచర్య అంటే ఎంత భయం కలిగిన వారుగా ఉన్నాం? మనము అబ్రహాం చూస్తున్నాం, భయం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవునికి యథార్థమైన వాడుగా ఉన్నాడు, దేవునికి పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా. నీవు నేను మనం ఎలాగున్నాం? నీ స్థితి మన పరిస్థితి ఎలాగుంది? ప్రభువు నమ్మకమైన బిడ్డలుగా మనం ముందుగాక. మూడవదిగా ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం, యోసేపు కూడా దేవునికి భయపడ్డవాడుగా ఉంటాడు. ఈ భయము మనకు రావాలి లోపలికి. దేవునికి భయపడే వారుగా ఉంటూ రావాలి, దేవునికి నమ్మకమైన వారుగా ఉంటూ రావాలి. భయం లేకపోతే మనకు దేవుని కార్యము జరగదు. అయ్యా ఉప్పుగడ్డలో వచ్చింది అన్నప్పుడు నువ్వు భయపడ్డావా? ఇక్కడేమో మేము ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎవరుస్తున్నారా? ఈ శిఖర్లకు పోతూ, అటు పోతూ, ఇటు పోతూ, తాగుకు పోతూ, తాళ్ళకు పోతూ. నిన్నెవరో చెప్తాను, ఈ తాళ్ళకాడకు వచ్చిన మా ఇంటి పక్కన ఎల్లమ్మక్క చెప్తాను, ఈ తాళ్ళకాడకు వచ్చిన మీ జంగాలకు చెప్పండి. బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులను లోపడుతున్నావా? ఎందుకు దైవ సేవకుడు చెప్తున్నాడు, దేవుని వాక్యం ఎందుకు మాట్లాడుతుంది, ఆయన ఆజ్ఞలను లోపడుతున్నావా? కనీసం గూడ పెద్దలు చెప్పలేదా మీకు? అయ్యా ఎటు పోతుంది శాంతనం చెప్పినారా లేదా? అందరూ చెప్పారు, గూడ పెద్దలు. ఒక పక్క మరి సంఘ బాధ్యత గల వారు చెప్పారు, ఒక పక్క సేవకుడు కూడా చెప్పారు. వాక్యంలో ఉంది, దుష్టుల ఆలోచన చెప్పినాడు, ఒక పాపమాను ఎలుగుతాయి. ఎప్పుడున్నాడట? ఎవరు ఎప్పుడున్నాడమ్మా? దేవుని మందిరంలో దుష్ట ఆలోచన అక్కడికిక్కడ జరగకుండా దేవుని మందిరంలో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉదయకాలం ప్రార్థనలు చేస్తున్నారు, ఎవరొస్తారు? వారికి ఆశ. ఈరోజు కొంతమంది రాలేదు, ఏమైంది ఆశ? కాబట్టి ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుని మందిరానికి రావడం క్షేమం. అందుకే యోసేపు కూడా ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం, యోసేపు కూడా దేవునికి నమ్మకమైన వాడుగా ఉంటూ వస్తాం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యములు చేసి దేవునికి విరోధముగా పాపములు కట్టుకోదనని తన యజమానుని భార్యతో అనేను. అక్కడ తప్పించబడ్డా లేదా? దేవునికి నమ్మకమైన వాడా కాదా? యథార్థవంతుడా కాదా? అక్కడ దేవునికి భయపడేవాడా కాదా? దేవునికి యోసేపు, అబ్రహాము కూడా దేవునికి భయపడ్డాడు. రెండోది యోసేపు కూడా దేవునికి భయపడ్డాడు. మూడవదిగా ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు కూడా దేవుని దృష్టికి ఎట్లాడు వాడట? మంచివాడుగా, యథార్థవంతుడిగా, ప్రవీణుడుగా, మంచివాడుగా ఉంటూ వచ్చాడు. మాట్లాడతాడు ఎవరు కూడా? విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచుకునేను. పిల్లరా, నీ ఇంటి కొరకై, నీ రక్షణ కొరకై నీ ఓడను సిద్ధపరచుకున్నావా? ఏంటి ఆ ఓడ? రక్షణ. బిడ్డలారా, భయం లేని స్థితిలో ఉన్నారు. నీ ఇంటిలో నీ కుమారుడి కొరకు, నీ కూతురు కొరకు, నీ అల్లుడి కొరకు, కూతురు మనవరాల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒక ఓడ సిద్ధం చేసుకోవాలి. రక్షణ అనే ఓడ. ఆ ఓడలోకి రాకపోతే నీకు రక్షణ ఉండదు. ఆ ఓడలో నువ్వు ప్రవేశించకపోతే నీళ్ళలో కొట్టుకోపోతావు. ఆ ఓడలో లేకపోతే నష్టం వస్తుంది. పరిశుద్ధాత్మనికి లోబడి నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్ని నవ్వులాట ఊగులాట జాతకుడు ఆడుకోవడం, చేయడం, తిరగడం కాదు. ఈ దినాలు అటువంటి కాదు. తాగేసి ఊపుకుంటా రాత్రులు చూస్తే ఎంత భయంకరము, ఎంత భయం లేని స్థితిలో ఉన్నావు. నీవు ఏ స్థితిలో ఉన్నావో పాపం వల్ల చెప్పలేక, ఎడవలేక దేవుని దగ్గర మొరపెడతా ఉన్నావు. పెద్దల గూడెంలో విడదారా, ఏమనుకుంటున్నావు? ఏమనుకుని నువ్వు అలాగే ఆలోచన కలిగిన వాళ్ళగా ఉన్నావు. రాత్రులు విజులు వేసుకుంటూ ఆడికి నొస్తుంటుంది రోడ్డు మీదకి నీ మాటలు. మనం మార్పు ఇంటికి పోయినప్పుడు ఎప్పుడు
ఆయన ప్రార్థనకు వెళ్ళినప్పుడు అక్కడ విజులు వినపడుతున్నాయి. 8 గంటలకు 10 గంటలకు నాకు. అంటే ఎటువంటి స్థితిలో ఉన్నావు నీవు? అందరూ ఏమనుకున్నారు? గూడెం మార్చబడింది, ఇది క్రైస్తవ యొక్క గృహాలు ఇక్కడ ఉన్నాయనే పరిస్థితిలో నువ్వు దేవుని అవమానపరుస్తున్నావు, దేవుని దుఃఖపెడుతున్నావు. ఏమాత్రం భయం లేదు, ఏమాత్రము భయము భీతి చింత లేదు, ఏమాత్రం ప్రభు అంటే ఇంత కూడా ఆలోచన లేదు. నువ్వు ఓడలో లేకపోతేవా అది నీ ఇష్టం, ఓడలో ఉన్నంత వరకు నీ భద్రత. అంత ఆటలాటే అయిపోయింది. సరే పడుకో, దేవుని ఆటలాట అయిపోయింది మనకు. ఎట్లుందంటే ఏదైనా సేవకుడు డబ్బా కొడుతున్నాడు, పోనీ ఎవరు అసలు అట్లా అనుకుంటారు. డబ్బా కొడుతుంది, కొట్టని తిరుగుతాం. మరి తిరిగేదే మేము ఊరికేది తాగేది మా ఇష్టం, ఏమన్నా చేసుకుంటాం. కానీ నువ్వు ఓడలో ఉన్నందుకే భద్రత. ఆ పుట్ర కింద ఏముంది? కోడి. ఆ కోడి ఉన్నంత వరకు ఏమైంది? భద్రత ఉంది. కానీ స్వేచ్ఛ వచ్చేసింది. నీవు దేవుని మందిరంలో ఉన్నంత వరకు నీకు భద్రత. బయటకు పోతే సాతాను, ఈరోజు ఆనంద వాక్యం అదే, బయట సాతాను యొక్క అధికారం కింద ఉన్నాము. జాగ్రత్త. సాతాను నిన్ను బృంగాలని ఉన్నాడు. బాగానే ఉంటుంది నీకు సంతోషం, నేను అనుభవించిన. లోకం, దేవుని యొక్క పరిస్థితి రెండు గమనించిన. లోకంలో ఉన్నంత వరకు వేల రూపాయలు నేను నా కారు తీసుకుని తిరుగుతున్నప్పుడు వేల రూపాయలు ఒక రోజుకి అయిపోయి చేసుకుంటుంటే ఇంటిలో కనీసం తినడానికి కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఆ సంతోషం సాయంకాలం వచ్చే లోపల ఏమి ఉండేది కాదు. అది సంతోషం, అది భక్తి. డబ్బులు పాడు చేసుకుంటూ నీ భార్యను దగ్గర ఉన్న డబ్బులు లాక్కొని రోజుకు 100 రూపాయలు తీసుకొని నష్టాన్ని తెచ్చుకుంటున్నావు. సంతోషం ఉండదు. తాగి ఆ సంతోషంతో నింపబడి నీ కుటుంబాన్ని నాశనం చేసుకున్నటువంటి ఎవరుస్తున్నా నువ్వు జాగ్రత్త. నీ ఓడలో లేకపోతే, పరిశుద్ధుడికి లోపడకపోతే, అబ్రహాం లాంటి స్వభావం నీకు లేకపోతే, యేసు లాంటి స్వభావం లేకపోతే, మరి అలాగనే మరి నోవాహు స్వభావం లేకపోతే మన జీవితము అంత కృషించిపోయేదిగా ఉంది. జాగ్రత్త. నో, దేవుడికి లోపడదాం, భయం కలిగిన జీవిస్తాం, ప్రభుకు నమ్మకంగా ఉందాం. ప్రభా నీవు వస్తున్నావు, కరోనా వస్తుందంటే కూడా భయం లేని పరిస్థితులు ఉన్నావు అంటే ఏం చెప్పాలా, ఏం కథో అర్థం కావాలి. బ్రదర్స్ సేవకులు అంటున్నారు, అన్నా మీ సంఘాన్ని మీరు ఆపేయండి, ఈ కరోనా వస్తుంది, జాగ్రత్త. అంటే నేను అన్నాను, నా దేవుని చెప్పేంత, నా పరిశుద్ధాత్ముడు నాకు చెప్పేంత వరకు, ప్రభువు చెప్పేంత వరకు, అధికారులు చెప్పేంత వరకు నేను దేవుని మందిరం నడుస్తున్నాడు. దేవుడు ఇచ్చితే ఇస్తాడు అంతే, లేకపోతే లేదు. ప్రభువుకి తెలుసు ఎలాగ చేయాలో, ఎలాగా మరి మాట్లాడాలో, దేవుడికి అన్ని విషయాలు తెలుసు. కాబట్టి నీవు నేను మనం జాగ్రత్తగా లేకపోతే ఆ ఓడలేను. అందుకే నోవాహు మాట చెప్తూ వచ్చాడు, అయ్యా వీళ్ళంతా నా మాట వినడం లేదు, నీ మాట కూడా నువ్వు చెప్పు. ఒకవేళ వింటారేమో, వినకపోతే నువ్వు ఓడని ఇంటికి వరకు నువ్వు సిద్ధపరచు అంతే. ఇప్పుడు చెప్పబోయేది అదే. దేవుడు ఎవరు ప్రభులోకి వస్తారో, ఎవరు భయం కలిగి ఉంటారో, ఎవరు నిశ్చయం కలిగి ఉంటారో వారికి ఒక ఓడ అంటే దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో భద్రత ఉంది, ఆ మందిరంలో దేవుని శక్తి ఉంది, దేవుని యొక్క జీవం ఉంది. ఆ జీవము నీ మీదికి వస్తుంది, ఆయన ఆత్మ నీ మీదికి వస్తుంది. నీవు రక్షింపబడతావు, దీవింపబడతావు, దేవుడు ఉన్నతమైన స్థానానికి నేను తీసుకొస్తాడు. లేకపోతే మనము శ్రమల పాలైపోతాం, నష్టం ఉంది. జాగ్రత్త. అంతేకాదు అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. నోవాహు అలాంటి పరిస్థితిలో ఆ యొక్క ప్రళయం వచ్చినప్పుడు ఆ యొక్క ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు, వారికి బోధ చేస్తూ వచ్చాడు. వారు వినలేకపోతూ వచ్చారు, వినలేని స్వభావం అయిపోయింది. అయితే దేవుడు చెప్పాడు, సిద్ధసారాన్ని మానవులు తీసుకొచ్చి ఒక ఓడను తయారు చేసుకొని ఆ ఓడను మీరు ఓడ మాత్రం తయారు చేసుకుని దానిలో మీరు ప్రవేశించండి అని చెప్పినప్పుడు దేవుడు చెప్పిన దాని ప్రకారం లోపడ్డాడు, దానిలో ప్రవేశించిన తర్వాత మూత వేయబడింది. ఆ యొక్క సంతోషంగా తన కుటుంబంతో ఆయన సురక్షితమైనటువంటి ప్రదేశానికి వెళ్ళడం చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావా? లేదు, డేంజర్ లో ఉన్నావు. అది గుర్తుపెట్టుకో, డేంజర్ జోన్. ఇప్పుడు వేసంగా హైదరాబాద్ లో ఇక్కడ పోతే ఇది కరోనా డేంజర్, ఇక్కడ పోతే డేంజర్, ఇక్కడ పోతే డేంజర్. డేంజర్ లేని జోన్ లో నువ్వు ఉండాలి. ఇప్పుడు సాధారణటువంటి ఆ అంధకార శక్తి వాడు నిన్ను మృగాలనేటువంటి ఆ డేంజర్ జోన్ లోనే ఉంటున్నావు. నీవు జాగ్రత్త. ఇప్పుడు ఆ డేంజర్ జోన్ పోవాలంటే జాగ్రత్త. సరే, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముండట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొచ్చు హెచ్చరించుచుండెను. సంఘం ఎలా ఉందట? క్షేమం.
క్షేమంగా ఉన్నాము అంటే ఒక రకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి కాబట్టి క్షేమంగా ఉన్నావు. నీవు బయట జరుగుతున్న క్షేమం లేదు. నీకు ఓడలో పరిశుద్ధతలో పవిత్రతలో ఆయన జీవం పొంది రక్షణ కార్యం జరిగినప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా పవిత్రుడుగా మరి ఏ పాపం లేనివాడుగా దానుగా ఉన్నప్పుడే నీవు సంఘంలో క్షేమముగా ఉండగలుగుతావు. నీకు మన క్షేమం రాలేదు అంటే ఒక సాధారణ చేతిలో మనం ఉన్నామని మర్చిపోవద్దు. వాడు మనల్ని మరింగాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే అది మా సంఘం, అది అపోస్తల సంఘం. ఆ సంఘంలో ఎలాగా ఉన్నారంటే ప్రార్థన, అత్యాశక్తి ప్రార్థనలు, మరి వారి కొడుకులు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క సంఘంలో క్షేమం చూస్తూ వచ్చారు. పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, దేవుని యొక్క మహిమతో నింపబడింది సంఘం. అలాగా ఉండబడిన ఆ సంఘం లాగా ఉండాలనేది మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నాను అంటున్నాడు పౌలు, అపోస్తలుడైన పౌలు. పిల్లరా, మన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, శుద్ధి చేయి, నా హృదయంలోకి నీ యొక్క జీవాన్ని పోయి. మొట్టమొదటిగా పోసాడు. ఏం జీవం? ప్రాణం పోసాడు. అంతే, ప్రాణం పోసాడు. ఎప్పుడు? మనం పుట్టుకతో తల్లి గర్భం పాపంతోనే జన్మించాం, మనము పాపంతో జన్మించాం. అందుకే ఆ యొక్క ఊపిరి మాత్రమే మనకు ఉంది. కానీ జీవం ఎలాంటి జీవం? శరీరకరమైన జీవం. కానీ ఆత్మీయమైన జీవం మనలో లేదు. అంటే రక్షణ కార్యం మనలో జరగాలి, ఆత్మీయ కార్యం మనలో జరగాలి. ఇప్పుడు నేను చచ్చిపోయిన వాడనుగా నేను ఉన్నాను. ఎట్లా? క్రీస్తులో చనిపోవాలి. మనం చనిపోయి బ్యాప్టిజంలో సాక్షి, అంటే బ్యాప్టిజం పొంది పైకి లేచినప్పుడు మన పాపపు స్వభావం పాతవన్నీ తిరిగి ఆ పాతి పెట్టబడి ఆ యొక్క జీవమును మనకు ఇస్తాడు. ఆ యొక్క జీవన పొందుతూ పైకి లేపబడతాం మనం. అదే బ్యాప్టిజం అంటే అది మర్చిపోవుట. ఆ యొక్క బ్యాప్టిజంలో సాక్ష్యం ఇచ్చడం, మన పాపపు జీవితం, మన పాతవన్నీ వదిలి సజీవముగా, నీతిమంతురాలుగా ఆ జీవాన్ని పొందుకొని మనము ఆ విధంగా లేపబడతాము. కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండాలి అనేది దేవుడు ఆశిస్తున్నాడు. అంతేకాదు, ప్రభువును ఆరాధించే ఆయనలో దేవునికి భయపడేవారుగా ఎలా ఉంటున్నారు మీరు? దేవునికి అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఆ దినాల్లో ప్రభువుకి ఎట్లా భయపడుతూ వచ్చారో ఆ యొక్క భక్తులు, మనం కూడా అలాంటి భక్తి కలిగిన వారిని, ప్రభువుకు నమ్మకమైన వారుగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఎట్లున్నాడటమ్మా ఆయన? వారందరితో కూడా దేవునితో. ఇప్పుడు అక్కడ అందరం ఉన్నాం. మనం భయభక్తులు కలిగిన వారంగా ఉన్నామా? ఏమో మీరే చెప్పండి. భయభక్తులు అనగానే మన చేసే ఆరాధనలోనే, ఆ గుంపులోనే ఎంతైతే భయభక్తులు కనపడుతుంది. ఆ భయముతో కూడిన వారముగా మనం ఉంటే ఆరాధన అనేది చాలా శ్రేష్టమైనది, అదే ముఖ్యమైనది, అదే పరిశుద్ధమైన ఆరాధన, పవిత్రమైన దానిని మనము గందరగోళంగా తీసుకుంటేది కాదు. అందుకే భయముతో కూడిన వారంగా మనం ఉండాలా, దేవుని శక్తిని పొందిన వారంగా. కాబట్టి క్రీస్తు అందరి భయము, ఒకరికి లోబడేటువంటి వారంగా, భయముతో ఆయన ఆజ్ఞానికి అయిపోయే వారంగా, పరిశుద్ధునికి లోబడేటువంటి తత్వం మనం కలిగిన వారుగా. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన భయపడే వారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటుందంట. ఇప్పుడు నువ్వు భయపడకపోతే ఆయన కృప నీ మీద ఉండదు. ఆయన నువ్వు భయపడుతున్నావంటే, దేవుని యొక్క భయంలో ఉందంటే, దేవుని యొక్క భయంతో మనం ఉన్నామంటే ఆయన కృప నిరంతరము మన మీదకి అధికముగా దేవుడు కృప ఇస్తాడంట. అంటే ప్రతి విషయంలో, లేమిలోని కలిమిలోని, ఏదైనా కలిమిలోని లేమిలోని అన్నింటిలో దేవుడు అధికమైన కృప మన మీదకి వస్తుందంట. పిల్లరా, మన యొక్క పరిశుద్ధత, మన యొక్క పవిత్రత, దేవుడికి నమ్మకమైనటువంటి యథార్థమైనటువంటి కార్యాలలో మనం ఉండే వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు ఆయనకు భయపడే వారికి ఎట్లా ఉంటుందంట? మనం ఆయనకు భయపడదంట, ఆయన కృప అంట ఎడతెగక ఆయన కృప మన మీదకి ఉంటుందంట. అంతేకాదు 103వ దావీదు కీర్తన 11, 12, 13 వచ్చిన 103వ దావీదు కీర్తన. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా.
కాబట్టి దేవునికి భయపడి నీతి క్రియలు జరిగించే వారిని ఆయన అంగీకరిస్తాడంట. భూమి మీద ఎంత ఈ విషయంలో మనం ఎలా ఉన్నామో భూమి మీద. కాబట్టి ఆ మాట చదువు మరొకసారి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంటుందంట. ఆయన కృప అంత అధికముగా ఉండాలంటే నువ్వు ఆయనకు భయం కలిగిన వాడు. యెహోవాను భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదిస్తాడు. ఇలాగ కృపని నిత్యం ఉంటుంది మన మీద. భయం లేకుండా మనం జీవించద్దు. పిల్లలారా, పెద్దలకు లోపడుతున్నామా? మరి పెద్దలకు లోపడుతున్నామా? దేవునికి భయపడుతున్నామా? మొట్టమొదటిగా నీకు ఎప్పుడైతే దేవుని భయం నీలో వస్తుందో, దేవుని యొక్క మరి భీతి నీలో వస్తుందో, ఆటోమేటిక్గా అందరికీ విధేయత కలిగిన వారంగా మనం ఉంటాం. నీతి కలిగిన వారు, పరిశుద్ధులుగా, పవిత్రులుగా, నిర్దోషము ఏమి పాపం లేని వారుగా మనం దేవునికి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉంటాం. అందుకే ఆకాశం భూమి అంటే దేవునికి భయము కలిగిన వారంగా మనం ఉండాలి. దేవునికి నమ్మకమైన వారంగా ఉండకపోతే దేవుని కోపం మన వీటికి వస్తుంది. నిర్గమకాండం అపోస్తుల క్షమించండి, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం. ప్రతి జనంలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవారు వారిని ఆయన నీతిగా నడుచుకుంటే అంగీకరిస్తాడు. ఆయన వెంటనే నేను ఆయన కాపాడుతాడు. నీతి గల దానపై, సమాధానం గల దానపై, మరి నెమ్మది కలిగిన దానపై. అట్లే ఉంటాడు. కుమారుని విశ్వాసం స్వస్థపరచు, సమాధానం గల దానపై వెళ్ళు అంటాడు ప్రభు. లూకాసు మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34వ వచనంలో. మనం సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగిన వారు, ఆయనకు భయపడి ఆ నీతి క్రియలను జరిగించేవారుగా ఉంటే ఆయన మనల్ని అంగీకరించేవాడుగా, మన ప్రార్థన వింటాడు, మన ఆరాధన తీసుకుంటాడు, మనం పరిశుద్ధులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. అలాగా సిద్ధపడాలనేది ఆయన కోరిక. అంతేకాదు నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. దేవునికి భయపడుట అనగా పాపము చేయటం ఉండుట. ఎప్పుడు దేవునికి భయపడతామో అప్పుడు పాపానికి దూరంగా ఉంటాం. మనం దేవునికి దగ్గరగా అవుతాం, సాతానికి దూరం అయిపోతాం. పాపం మనలో ఉన్నప్పుడు మరి దేవునికి దూరం అయిపోతాం, సాతానికి సమీపస్తులుగా ఉంటాం. పాపం ఉండట. అందుకు మోషే భయపడుకుడి, మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు చేసినని. కాబట్టి ఈ మాట మనం గ్రహిస్తూ రావాలి. ఏ అక్షరం చదివామా? 35వ వచనం కదా. ఇప్పుడు చెప్పాలి. 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తుల గారు వేరే చదివామా? ఏం చెప్పి నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. సార్ క్షమించండి. దేవుని యందు బయట అనగా పాపం చెప్పడానికి ఇదే 20వ అధ్యాయం 20వ వచనం. క్షమించండి. అప్పుడు మోషే, అందుకు మోషే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపము చేయకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును. పాపము చేయకుండా ఉండడానికి నీవు దేవుని భయం ఉన్నట్లయితే, దేవుని యొక్క మహిమతో నింపబడిన వాడుగా రక్షణ కార్యం జరిగితే నువ్వు ఏ మాత్రం ఏ పాపానికి ఒడిగట్లేవు. దేనికి నీ చూపులు, తలపులు, కూర్చుంటా, లేచుట వేటిలో దూరం వెళ్ళిపోతావు. ఒకవేళ అలాంటివి నీ లోపల ఉన్నాయంటే ఆరాధన చేయలేవు, మందిరానికి రాలేవు, ప్రార్థన చేయలేవు, దేవుని సేవను ఎదురుగా చూడలేవు, మందిరంలో ఎవరు గమనించలేవు, వస్తావుగా వెళ్ళిపోతూనే ఉంది. అది పాపమునికి దేవునికి ఉండబడినది కార్యం ఏంటంటే దేవుని యొక్క మరి భయం కలిగి దేవుని యొక్క రక్షణ కలిగిన వాడుగా ఉంటే నీవు అధికమైనటువంటి కృపతో దేవుడు నింపుతాడు. నీవు ఆ యొక్క మరణ భయం అనేది నీకు ఉండదు. కాబట్టి అలాంటి కార్యములను ఉంటే దేవుని దగ్గర క్షమాపణ, ప్రభా నేను పాపిని, నేను ఈ పాపంలో ఉన్నాను, భయంకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించుంది, రక్తంతో కడుగు. కాబట్టి యెహోవాను భయభక్తులు కలిగి భక్తులుగా ఉండుట అది క్షేమం. మరి అలాగనే మరి కలిగి ఉండుట జీవపు ఊట. దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యం మనం గ్రహిస్తూ రావాలి. అంతేకాదు సామెతలు 14వ అధ్యాయం 27 ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27 యెహోవాను భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడో చూడండి.
యెహోవా యందు భయభక్తులు గల వారిని కలిగి ఉండుట జీవపు ఊట కదా. యెహోవా యందు భయం కలిగిన వారుగా ఉంటే మనకు ఆ జీవపు ఊట వలె మన హృదయంలో నుంచి దేవుని వాక్యము ప్రార్థన మనలోకి వస్తుంది కదా. ఎప్పుడు మనకు ఇంకా దేవునికి నమ్మకమైన జీవపు ఊట మనలో ఉంటుంది, ప్రవేశిస్తుంది. ఎప్పుడు దేవునికి భయం కలిగిన వారుగా ఉంటాం. ఎవరికి భయం లేకపోతే, ఎవరికి భయపడేవాడుగా లేకపోతే, ఎవరికి భయపడదానుగా లేకపోతే ఎలాగని స్థితి మన పరిస్థితి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. భయభక్తులు కలిగి ఉందాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం, క్షమాపణతో వస్తాం, ప్రభు నన్ను క్షమించు. తర్వాత కీర్తన 147 అధ్యాయం 11 వచ్చిన నేను అవుతుందని చెప్పేసి ముగిస్తాను త్వరగా. దేవుని భయం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలో, మన ప్రవర్తనతో జాగ్రత్త, ప్రభుకు నమ్మకమైన బిడ్డలుగా యథార్థంగా ప్రవర్తించే బిడ్డలుగా ఉంటూ రావాలి. 147 అధ్యాయం. తన యందు భయభక్తులు కలవారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనం ఎవరైనా భయభక్తులు కలిగిన వారి యందు ఆయన ఆనందించగలుగుతున్నాడా, సంతోషిస్తున్నాడా నిన్ను మనం చూసి? ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో, దేవుడు సంతోషించాలా అనేటువంటి స్థితి వస్తే నీవు ఆ మాటని దేవుడు నన్ను క్షమించు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలు 112 అధ్యాయం 1 వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యుడు. ధన్యుడు. యెహోవా యందు భయభక్తులు కలిగేవాడు ధన్యుడు. ఆ యెహోవా యందు మరి భయభక్తులు కలిగి ఉన్నవాడు చెడుతనను విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు, పాపం విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే మనం పాపం చెడుతనను వదిలిపెడతామో ఆటోమేటిక్గా ప్రభు మన యందు మనం చూసి సంతోషించేవాడుగా. ఇవన్నీ మనం గ్రహిస్తూ రావాలి. క్రీస్తునందు భయం కలిగి ఉండాలి ఒకటి. రెండవదిగా దేవుని యందు భయం కలిగి ఆయన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. మూడవది దేవునికి భయపడిన వాడు ఎవరు? అబ్రహాము భయపడినట్టుగా మనం కూడా యథార్థమైన భయం కలిగి దేవునికి నమ్మకమైన వాడుగా మనం అబ్రహాము ఉన్నట్టుగా మనం కూడా, యోసేపు కూడా, నోవాహు కూడా, అలాగే మరి ఈ విధంగా ఈ ముగ్గురు ఎవరైతే దేవునికి భయపడి వారుగా ఉంటూ వచ్చారో మన జీవితంలో కూడా దేవునికి యథార్థమైన భయం కలిగిన వారు. ఏదో వాళ్ళు చూస్తారు, ఏదో పైకి భయం కలిగిన వారుగా ఉండదు. మొట్టమొదటిగా దేవునికి భయం కలిగిన వారుగా ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేసేవాడు. అలాగే ప్రభువును ఆరాధించే వారుగా, ప్రభువును గణపరిచేవారుగా, దేవునికి భయపడేవారు అని పిలువబడింది. ఎట్లా పిలువబడతారంటే అపోస్తలుల కార్యంలో 10వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట చూసుకుందాం, ముగిద్దాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, అతడు తన ఇంటి అందరితో కూడా భయభక్తులు కలవారి ప్రజలకు బహు ధర్మములు చేయించు ఎల్లప్పుడూ దేవుని ఆరాధిస్తూ వచ్చాడు, దాన ధర్మాలు చేస్తూ వచ్చాడు, దేవునికి నమ్మకంగా ఉంటూ వచ్చాడు. అలాగా నీవు నేను మనం ఉండగలుగుతున్నామా? దేవునికి నమ్మకమైన వాడి మరి పిల్లలు ఈ దినాల్లో ఈ కరువు పరిస్థితిలో ఎలాగున్నారు? ఆమెకు ఏముందో ఇంట్లో, వైరుకి ఎట్లుందో, వాళ్ళు తింటున్నారా లేదా, వారు కుటుంబంలో పైసలు లేవు, ఎవరైనా వారు చేస్తున్నా మనకు లేదు. లేనప్పుడు ఉన్నవారు మనం ఏదైనా సహాయం చేయగలుగుతున్నామా? దాన ధర్మములు, ఆరాధన, భవిష్యత్తులు, నీతిమంతుడుగా మన బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు అడగలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి వారి విషయాలు మనం ఆలోచన చేసుకోం. అమ్మా ఏమైనా తింటున్నావా లేదా, అయ్యా ఏమైనా తింటున్నావా, ఏమైనా ఉందా లేదా అంటే అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళి, అయ్యా ఇది ఒక 100 రూపాయలు తీసి పెట్టుకో, దగ్గర పెట్టుకో, ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఎందుకు కానీ పో, 100 రూపాయలు ఏం మనకు కష్టం. అలాగే దాన ధర్మం చేస్తూ ఏం చేస్తున్నాడు అన్నమాట, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ పిల్లలు అలాగా ఉండే స్వభావం మనం కలిగిన వారంగా ఉండాలి. అలాగే నీతిమంతురాలుగా మనం చేయబడాలి. ఆ విధంగా దేవునికి భయం కలిగిన వారంగా ఉండాలి. దేవుడు వాక్యం దీవించగా రెండు మోకాలు దగ్గర పనులు పాల్గొంటే నేను ఎవరైనా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్న పనులు పాల్గొనడానికి జాగ్రత్త. దేవుని పనుల్లో పాల్గొంటే నేను మనం లోపల ఏదైనా అవిధేత, ఉగ్రత ఏదైనా లోపల మనలో ఉంటే అదన్నిటినీ దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణతో ఆ విధంగా చేయకుండా ఉందుగా మనల్ని మనం పరీక్షించుకుందాం.